तेलंगाना के सदर प्रदेश कांग्रेस रेवंत रेड्डी ने कहा है कि अग्निपथ के मामले में वजीर आजम मोदी की जानिब से लिया गया फैसला कौमी सलामती के लिए खतरा है। रेवंत रेड्डी ने कहा कि कांग्रेस पार्टी अग्निपथ के खिलाफ 27 जून को रियासत भर में एहतजाज करेगी। इन्होंने अग्निपथ के खिलाफ सिकंदराबाद स्टेशन पर किए गए एहतजाज के दौरान गिरफ्तार मुलजिमीन से चंचलगुड़ा जेल में मुलाकात की। जेल में मुजाहिरीन से मुलाकात करने वाले रेवंत रेड्डी ने उन्हें यकीन दिलाया कि कांग्रेस पार्टी उनके साथ है। इस मौके पर अंजन कुमार यादव, अनिल कुमार यादव, मल्लू रवि और दीगर भी मौजूद थे। 2020 సంవత్సరంలో ఎవరైతే ఫిజికల్ అండ్ మెడికల్ టెస్టులు పాస్ అయినరో వాళ్ళకి పరీక్షలు నిర్వహించి తక్షణమే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। రెండవది కళ్ళు మూసుకొని బుర్ర లేకుండా ఏవి పడితే అవి 16 సెక్షన్లు పెట్టి అందరిని ఒకే ఘాటన కట్టేసి అందరి జీవితాలను సర్వనాశనం చేయడానికి పెట్టిన 307 లాంటి కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది। జూలై 3rd వీక్లో పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు కాబోతున్నాయి। పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ అక్రమ కేసులను ఈ అక్రమ చట్టాన్ని ఉపసంహరించుకునే విధంగా పోరాటం చేస్తాం। ఈ పోరాటంలో భాగంగా ఈ నెల 27 తారీఖు రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ శ్రేణులకు, మహిళా కాంగ్రెస్ శ్రేణులకు పిలిపిస్తున్నాము।